పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, ఉదయకాల సమయమందు ప్రభువా తండ్రి నీ పాసని రావటకు ఈ ధన్యత ఈ భాగ్యము మా అందరికి అనుగ్రహించినందుకు ప్రభువా నీకు వందనములు. అయ్యా పాటల్లోని వాక్యంలోని విజ్ఞాపన ప్రార్థనలోని ప్రభువా నువ్వు తోడై ఉండి మమ్మల్ని నడిపించమని క్రీస్తునామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కను పాపవలె నన్ను కాచి నే చెదరక మోసావు స్తోత్రం. నీ కను పాపవలె నన్ను కాచి నే చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కను పాపల కాచితివి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కౌగిలిలో దాచితివి స్తోత్రం. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివి. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివి. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా మోసావు స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కను పాపల కాచితివి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కౌగిలిలో దాచితివి స్తోత్రం. ఆశలే లేని నా బ్రతుకును నీ కృపతో నింపితివి. ఆశలే లేని నా బ్రతుకును నీ కృపతో నింపితివి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే
ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనుపాపల కాచితివి. స్తోత్రం 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివి. స్తోత్రం. మనం ఈరోజు స్త్రీల యొక్క ప్రత్యేకత గురించి పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళ ఒక గుర్తింపు, ఒక విధముగా వాళ్ళకి గౌరవం. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ప్రత్యేకమైన స్త్రీలు ఉన్నారు. అందులో సారా గారు, రూత్ గారు, ఎస్తేర్ గారు మరియు మగ్దలేని మరియా వంటి వారు తమ విశ్వాసము, ధైర్యము, నాయకత్వం లక్షణాల్లో గుర్తింపు పొందారు. సారా గురించి అయితే బైబిల్లోనే ఆమె అబ్రహాం యొక్క భార్య మరియు ఇస్సాకు తల్లి. సంతానం లేకపోయినా ఆమె దేవుని వాగ్దానాన్ని విశ్వసించి బైబిల్లో ఆమె పట్ల దేవుని ప్రణాళిక, ఆమె జీవితంలో జరిగించిన క్రియలు, సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇంకా రూతు లేదా మరి ఇతర స్త్రీల గురించి కూడా మనకు చాలా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఎస్తేర్ మరియు రూతు గురించి తెలుసుకుందాము. ఎస్తేర్ ఒక ధైర్యవంతురాలు, యూదురాలు. ఆమె రాణిగా పిలువబడిన తన జాతి రక్షించింది. రూతు తన అత్తపై చూపిన ప్రేమ మరియు విశ్వాసానికి ప్రతిగా వీరిద్దరి కథలు బైబిల్లో లెక్కింపబడ్డాయి. రూతు గారు ఒక విధముగా, ఎస్తేర్ గారు ఒక విధముగా పరిశుద్ధ గ్రంథంలో ప్రత్యేకమైన స్త్రీలుగా గుర్తింపు కలిగింది. ఎస్తేర్ గురించి చెప్పాలంటే ఆమె ఎంతో ధైర్యవంతురాలు. తన జాతిని రక్షించిన కథనం స్ఫూర్తిదాయకము. ఇది దేవుని ప్రణాళికపై విశ్వాసమైన, సరైన సమయంలో ధైర్యంగా నిలబడడం కూడా ఎస్తేర్ గారు చేసినట్లుగా అక్కడ కనబడుతుంది. రూతు విషయానికి వస్తే ఆమె అంకితభావం, విశ్వాసం మరియు కుటుంబమునకు ఇచ్చే ప్రత్యేకమైన విలువ మరియు దేవుని మార్గంలో నడవడం యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తుంది. అలాగే మనం ఇలాగ చూసుకొని వెళ్తే పరిశుద్ధ గ్రంథంలోనే మగ్దలేని మరియ గారు ఉన్నారు, ఎస్తేర్ గారు ఉన్నారు, రూత్ గారు ఉన్నారు, సారా గారు ఉన్నారు, హాగర్ ఉన్నారు. అలాగే దేబోరా ఆమె ధైర్యవంతురాలు, నాయకత్వం వహించిన స్త్రీ. దేబోరా కేవలం ఒక స్త్రీయే మాత్రమే కాదు, కానీ ఇశ్రాయేల్ మీద ఒక ప్రవక్తగా మరియు న్యాయాధిపతిగా బాధ్యతను స్వీకరించారు. ఇది మనం కొన్ని రెఫరెన్స్ చూసుకోవాలనుకుంటే న్యాయాధిపతుల్లోని 4-5 అధ్యాయాల్లో ఈమె గురించి రాసి ఉన్నది. పురుషులు భయపడుతున్న సమయంలో ఆమె ధైర్యంగా దేవుని మాటను ప్రకటించి యుద్ధానికి నాయకత్వం వహించి, దేవుడు పిలిచినప్పుడు స్త్రీలు కూడా గొప్ప నాయకులుగా ఎదగలుగుతారు. దేవుడు ప్రత్యేకపరిచినప్పుడు మరి స్త్రీలేటి పురుషుల వలె ఒక ప్రత్యేకంగా నిలబడగలుగుతారంట దేవుడి కృపను బట్టి. హన్న ప్రార్థన మరియు విశ్వాసం. హన్న సంతానం లేని సమయంలో హన్న చేసిన కన్నీటి ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలించింది. ఆమె తమ యొక్క మొక్కుబడిని నెరవేర్చి సమూయేలును దేవుడికే అర్పించింది. 1 సమూయేలు 1-2 అధ్యాయాలు. నిందలు ఎదుర్కొన్నప్పుడు మనుషులతో వాదించుకుంటా దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కొమ్మరించింది. కన్నీటి పరముగా దేవుణ్ణి ఆరాధించి మొరపెట్టింది. అబిగైలు వివేకము మరియు సమయస్ఫూర్తి. ఆమె భర్త నబాలు బుద్ధిహీనుడు అయినప్పటికీ అబిగైలు తన వివేకముతో దావీదు కోపం నుండి తన కుటుంబాన్ని కాపాడుకుంది. 1 సమూయేలు 25 అధ్యాయంలో ఆమె అందగత్తి మాత్రమే కాదు, గొప్ప అవివేకవంతురాలు. కష్టకాలంలో ఎలా మాట్లాడాలో ఆమెకు తెలుసు. వివేకవంతురాలైన స్త్రీ తన ఇల్లును వివేకవంతురాలు కష్టకాలంలో ఎలా మాట్లాడాలో ఆమెకు తెలుసు. వివేకవంతురాలు తన ఇల్లును కట్టుకున్నట. మరియు మగ్దలేని మరియ గురించి కూడా కొన్ని చూసుకుందాము. ఆవిడ యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు, సమాధి చేయబడినప్పుడు మరియు ఆయన పునరుత్థానమైనప్పుడు ఆమె మొదటగా సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి. యోహాను 20:1-18లోని లోకా సువార్త 8 అధ్యాయం 1-3,
యేసుక్రీస్తు పునరుద్ధరణ వార్తను శిష్యులకు ప్రకటించి మొట్టమొదట సువార్తరాలయ్యింది. ఆమె క్రీస్తు పట్ల ప్రేమ మరియు సువార్త బాధ్యత ఆమెకు. ప్రిస్కిల్లా సేవ మరియు సాకారం. తొలి క్రైస్తవ సంఘంలో పౌలుకు జత పనిగా ఉండి వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకుంటూ అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం రోమియోలకు 16:3లో కూడా తన భర్త అకులుతో కలిసి అపోస్తులు నుండి గొప్ప బోధకులు దేవుని మార్గాన్ని మరియు స్పష్టంగా వివరించింది. కుటుంబంగా దేవుని సేవలో వీళ్ళందరూ పాల్గొనడం కొనసాగడం జరిగేది. అలాగే ఇలాగ మనము చూసుకొని వెళ్తే దేవుడు స్త్రీలను కేవలం గృహిణులుగా కాకుండా గృహిణులు మాత్రమే కాదు కానీ సేవకురాలుగా, సాక్షులుగా, ప్రార్థనా స్త్రీలుగా, ఒక దేశం యొక్క భవిష్యత్తును మార్చగల విధముగా జనాల్ని ఉంచినట్టుగా, స్త్రీలను ఉంచినట్టుగా, దెబోరా సేవకురాలుగా, ప్రిస్కిల్లా మరియు సాక్షిగా, మరియ హన్న ఒక దేశం యొక్క భవిష్యత్తును మార్చే విధముగా ఇలాగ స్త్రీలను ఒక ప్రత్యేకంగా దేవుడు నిలబెట్టి ఉన్నాడు. ప్రతికూల పరిస్థితుల్లో భయం చెందకుండా దేవుడి మీద ఆధారపడడం. అలాగే బైబిల్లో స్త్రీలు మనకు నేర్పే పాఠాలు చాలా ఉన్నాయి. మనం ఇలాగా రూతు వలె, ఎస్తేర్ వలె, దెబోరా వలె, ప్రిస్కిల్లా వలె ఉండగలుగుతున్నామా లేదా మనం చూసుకోవాలి. అయితే ఇలాగా మనం దేవుడి యొక్క కృప ద్వారా మనము దేవుడు మనల్ని స్త్రీలని ఎందు విధంగా సృష్టించినప్పటికీ పురుషులతో పాటు సమానంగా స్త్రీ పురుషులు కూడా అన్ని రంగములలో అన్ని విధములుగా దేవుడు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి నిలబడగలుగుటకు దేవుడి కృప మనకు అనుగ్రహింపబడింది. అయితే ముగింపు ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈరోజు మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకు ధన్యవాదాలు. బైబిల్లోని దేవా స్త్రీల గురించి మాకు వివరించిన వివరాన్ని బట్టి వారి విశ్వాస ధైర్యాన్ని సమర్పణను మాకు వివరించినందుకు స్తోత్రములు. ప్రభువా, ఇక్కడ చేరిన విన్న ప్రతి ఒక్కరికి ఈ మాటలు దీవెనకరంగా ఉండుటకు ధైర్యంగా నాయకత్వం వహించే కృపను, అన్నావలే కన్నీటి ప్రార్థన చేసే అభిషేకంతో, అబిగైల్ వలె వివేకంతో జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి ప్రభువా. మా జీవితాల్లో ఈ వాక్యం ఫలించే విధముగా మమ్మల్ని నిలబెట్టండి ప్రభువా. ముఖ్యంగా మా మధ్య ఉన్న స్త్రీలను, తల్లులను మీకు ప్రత్యేకంగా దీవించండి. వారి ప్రార్థనల ద్వారా వారి కుటుంబాలు, వారి సంఘాలు ఆశీర్వదింపబడాలి. మా సంఘం కూడా ఆశీర్వదింపబడాలి. ఈ లోకంలో మేము ఒక సాక్షులుగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడా మాకు సహాయము, మాకు ధైర్యాన్ని అనుగ్రహించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.